అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం చిన్నవారిని తృణీకరించవద్దు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఈ చిన్నవానిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనడి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన అనేక ఆజ్ఞల్ని మనము వరుసగా ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకోబోయే అంశము చిన్నవారిని తృణీకరించవద్దని దేవుడు మనకు ఒక ఆజ్ఞను దయచేశాడు. ఏ సందర్భంలో ఈ విషయాన్ని చెప్పారో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మొదటి వచనంలో ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు అని అడిగారు. ఈ మాట దేవుడు చెప్పటానికి కారణం చిన్నవారిని తృణీకరించవద్దు అని దేవుడు ఇచ్చిన ఒక ఆజ్ఞకి కారణం ఏంటంటే, శిష్యుల్లో కొంత సందేహము, కొంత అనుమానము, కొంత ఆధిక్యత కోసం, కొంత గొప్పతనం కోసం, కొంత శరీరాశలో ఇలాంటి వాటి కారణాలు ఆలోచనలు ఏమైనా శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారు అని అడిగారు. దానికి వివరణలో భాగంగానే దేవుడిచ్చిన ఒక మాట, చిన్నవారిని తృణీకరించవద్దు. ఏమని చెప్పాడు దేవుడు అంటే, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి, శిష్యులకు వచ్చిన సందేహము మామూలుగా ఏంటంటే ఏదో సందేహం అనుకోవచ్చు, కానీ అందులో చాలా అంతరాత్మ అయి ఉండొచ్చు. మేము శిష్యులం కాబట్టి, యేసు ప్రభు శిష్యులం కాబట్టి మేము పరలోక రాజ్యంలో గొప్పవారమేమో, మళ్ళీ శిష్యుల్లోనే నేను ప్రథముణ్ణి, నేను గొప్పవాడిని, నేను హృదయానుసారుణ్ణి, నేను దేవునికి ఇష్టుణ్ణి, దేవుడు మొదటగా నన్ను పిలిచాడు కాబట్టి నాకు పరలోకములో ఆధిక్యత ఇస్తాడేమో దేవుడు, ఇట్లా నేను దేవుని కోసం అన్నీ వదిలేసుకొని వచ్చాను కాబట్టి నాకు ఇలాంటి ఏదైనా ఆలోచనలు వచ్చి ఉండొచ్చు. కానీ ఆలోచనలు కారణాలు ఏదైనా ఉండొచ్చు, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడగటం మాత్రం అక్కడ మొదటి వచనంలో వాస్తవం. ఏమని అడుగుతున్నారు? పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు. దానికి యేసు ప్రభు వారు ఇస్తున్న సమాధానం ఏంటంటే, ఒక చిన్న బిడ్డను ఆయన ఎద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టారు. ఎవరైతే ఈ సందేహము, ఈ ప్రశ్న యేసు ప్రభువుని అడిగారో వారి మధ్యలోకి చిన్నవాడిని పిలిచి వారి మధ్యలో నిలువు పెట్టి ఇలా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ, నువ్వు యేసు ప్రభు శిష్యుడు అయి ఉండొచ్చు, నువ్వు పేతురు అయి ఉండొచ్చు, నువ్వు ఆంద్రేయ అయి ఉండొచ్చు, నువ్వు యోహాన అయి ఉండొచ్చు, నువ్వు ఇస్కరియోత్ యూదా అయి ఉండొచ్చు, నువ్వు బండవై ఉండొచ్చు, సంఘం అనే బండ మీద ఎన్నెన్నో గొప్ప గొప్ప ఆధిక్యతలు దేవుడు శిష్యులకు దయచేశాడు. శిష్యులు కూడా ప్రభు కోసం జీవించారు. కానీ వీటి కాదు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. అసలు ఎంట్రీ, పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఉండాల్సిన మొట్టమొదటి అర్హతా పత్రం, హాల్ టికెట్, ఎలిజిబిలిటీ, అర్హతా పత్రం, ఐడెంటిటీ కార్డ్ ఏంటి అంటే, మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలోకి వెళ్తారు. మీరు ఎవరైనా కానియచ్చు, ఏ ఊరైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఎంత ధనమున్నా, సంపద ఉన్నా, ఎన్ని మంచి పనులు చేస్తున్నా, ఎన్ని చెడ్డ పనులు చేస్తున్నా, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మార్పు నుండి బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడేవాడో పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఎవరు గొప్పవాడని మీరు అడుగుతున్నారు కదా. ఈ చిన్నవాని వలె తగ్గించుకున్నవారు గొప్పవారు, మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. నాయందు విశ్వాసముంచి ఈ చిన్నవానిలో ఒకరిని అభ్యంతరపరుచువాడెవడో, నాయందు విశ్వాసముంచి కూడా ఇలాంటి చిన్న బిడ్డలను అభ్యంతరపరిస్తే వాడు మెడకు పెద్ద తిరుగుటరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వాడికి మేలు. యేసు ప్రభువుని విశ్వసించి కూడా చిన్నవాణిని గనక మనం అభ్యంతరపరిచినా, ఆటంకపరిచినా, ఇబ్బంది పెట్టినా, శ్రమకు గురి చేసినా, అవమానపరిచినా, నిర్లక్ష్యపరిచినా, శిక్షించినా, అవసరం లేనప్పుడు శిక్షించిన అంటే మళ్ళీ తప్పు చేసినా శిక్షించకూడదని కాదు, కానీ అనవసరమైన శిక్షించిన అలాంటి వాడు ఎలా అంటే మెడకు ఒక పెద్ద తిరుగుటరాయి కట్టబడింది
లోతైన సముద్రం, మామూలు సముద్రం కూడా కాదు, నది, చెరువులు, బావులు కూడా కాదు, లోతైన సముద్రం. ఆ రాయి కట్టుకుంటే ఇంకా లోపలికే వెళ్ళిపోతారు, ఎంత లోతుకుంటే అంత లోపలి. అలా వెళ్తే బెటర్, మేలు అని చెప్తున్నాడు దేవుడు. అంటే అంత భయంకరం. యేసుప్రభుని విశ్వసించిన చిన్న బిడ్డలను ఆటంకపరిచిన, అభ్యంతరపరిచిన, కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ వద్ద నుండి పారవేయము. 2 చేతులు 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబట్టు కంటే కుంటివాడుగాను అంగహీనుడుగాను జీవములో ప్రవేశించడం నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ వద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్ని గల నరకములో పడవేయబట్టు కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించటం మేలు. కాబట్టి ఈ చిన్నవానిలో ఒకరినైనా తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందు నా తండ్రి ముఖమున ఎల్లప్పుడూ పరలోకమందు చూచున్నారని మీతో చెప్పుచున్నాను. కాబట్టి చిన్న బిడ్డల్ని ఆటంకపరచవద్దు, చిన్న బిడ్డలను తృణీకరించవద్దు అని దేవుడిచ్చిన మాటని జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా అట్టి స్థితిలో మనల్ని ఉంచినందుకు దేవుని స్తుతిస్తూ ఆయన మహింపరుద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. చిన్న బిడ్డల్ని తృణీకరించవద్దని మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.